ఈ కథ పేరు ఆఖరి కాల్. ఒకసారి ఆలోచించండి. అర్ధరాత్రి పూట ఒంటరిగా ఉన్నారు. అప్పుడు మీ ఫోన్కి ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తే ఆ ఒక్క కాల్ మీ జీవితాన్నే మార్చేస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్ టైం రాత్రి 12:03. అబ్బా, ఎంత నిశ్శబ్దంగా ఉందంటే కనీసం గడియారం టిక్ టిక్ మనే సౌండ్ కూడా వినిపించట్లేదు. అలాంటి టైంలోనే మన కథ మొదలైంది. సో ఇక కథలో మొదటి అంకం ఆ మిడ్నైట్ కాల్. కానీ ఇది మీరనుకుంటున్నట్టు మామూలు కాల్ కాదండోయ్. ఇక మన హీరో పేరు రాహుల్. మనలో చాలామందిలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాపం ఆ వర్క్ ప్రెషర్, ఆ డెడ్లైన్స్, వాటి మధ్య నలిగిపోతూ తన రూంలో ఒంటరిగా కూర్చుని ల్యాప్టాప్లో కోడ్ రాసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ తన ఫోన్ రింగ్ అయింది. చూస్తే ఏముంది, స్క్రీన్ మీద ఒక అన్నోన్ నంబర్. రాహుల్కి వెంటనే వచ్చిన ఫస్ట్ థాట్, అరే, ఇంత రాత్రిపూట ఎవరు కాల్ చేస్తున్నారు? బహుశా ఏదైనా రాంగ్ నంబరేమో అని అనుకుంటూనే కొంచెం చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ ఎత్తాడో లేదో అవతలి నుంచి వినిపించిన వాయిస్కి తన ఒంట్లో వణుకు పుట్టింది. అది అసలు మనిషి గొంతేనా అన్నట్టుంది. ఎక్కడో గాలిలోంచి తేలి వస్తున్నట్టు. ఒకే ఒక వార్నింగ్, చాలా స్లోగా, క్లియర్గా, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, అంతే. ఆ షాక్ నుండి తేరుకునే రాహుల్ వెంటనే అడిగాడు, ఎవరు మీరు? దానికి అవతలి నుంచి వచ్చిన రిప్లై ఇంకా భయంకరంగా ఉంది. నీ వెనక్కి చూడు, తెలుస్తుంది, అంది ఆ వాయిస్. రాహుల్ వెంటనే భయంతో వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. ఖాళీ రూమ్, కొన్ని నీడలు తప్ప. ఇక రాహుల్కి కోపం వచ్చేసింది. ఎవరు మీరు? ఎవడ్రా ప్రాంక్ చేసేది అని గట్టిగా అరిచాడు. కాని అవతలి వ్యక్తి చిన్నగా నవ్వి, ఇది ప్రాంక్ కాదు, నీ భవిష్యత్తు అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. అంతే. ఆ మాటలతో రాహుల్ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. సరే, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ వార్నింగ్ కేవలం మాటలతో ఆగిపోలేదు. అది కళ్ల ముందు ఒక విజువల్గా ప్రత్యక్షమైంది. కాల్ కట్టైన సెకండ్లకే రాహుల్ కంప్యూటర్ స్క్రీన్ మీద సడన్గా ఒక ఫైల్ పాపప్ అయింది. దాని పేరు last5minutes.mp4, చివరి 5 నిమిషాలు. ఆ పేరు చూడగానే తన గుండె దడదగలాడటం స్టార్ట్ అయింది. చేతులు వణుకుతున్నా సరే ధైర్యం చేసి ఆ వీడియో ప్లే చేశాడు. ఏముందందులో? తనున్న రూమే, అక్కడ కూర్చున్నది కూడా తనే. సేమ్ చైర్, సేమ్ ల్యాప్టాప్. కాని ఒక్క క్షణం వీడియోలో ఉన్న రాహుల్ సడన్గా వెనక్కి తిరిగి ప్రాణం పోయినట్టు గట్టిగా అరిచాడు. ఆ అరుపుతోనే స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇదంతా చూసి రాహుల్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలిది ఎలా సాధ్యం అని ఆలోచిస్తుండగానే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అదే సేమ్ అన్నోన్ నెంబర్. వణుకుతున్న చేతుల్తోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల్నుంచి మళ్ళీ అదే వాయిస్, ఈసారి కాస్త వెటకారంగా, ఇప్పుడైనా నమ్మావా అనడిగింది. అంటే ఆ వీడియో పంపింది కూడా తనేనని క్లియర్గా చెప్పేసిందన్నమాట. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఇప్పటిదాకా వినిపించిన ఆ వాయిస్ ఇప్పుడొక రూపం తీసుకోబోతుంది. రాహుల్ తన నీడతోనే ఫేస్ టు ఫేస్ కలవబోతున్నాడు. రాహుల్ గొంతు వణుకుతోంది. అయినా ధైర్యం తెచ్చుకుని అడిగాడు, ఎవరు నువ్వు? అవతలి నుంచి వినిపించిన సమాధానం అతని రక్తాన్ని గడ్డకట్టించేసింది. చాలా స్లోగా, క్లియర్గా ఆ వాయిస్ చెప్పింది, నేనే, నువ్వే. ఆ మాట వినగానే రాహుల్ షాక్లో వెనక్కి తిరిగాడు. అంతే, అక్కడ నిల్చున్న వ్యక్తిని చూసి అప్పుడే స్టాచ్యూ అయిపోయాడు. ఎందుకంటే అక్కడున్నది అచ్చం తనలాగే ఉన్నాడు. కాని కళ్లలో మాత్రం ఏదో తెలియని చీకటి, మొహంలో ఒక భయంకరమైన నవ్వు. తనలాగే ఉన్న ఆ ఆకారం, నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు నీ జీవితాన్ని ముగిస్తుంది అని చెప్పింది. ఆ మాటల్లోని సీరియస్నెస్కి రాహుల్కి వెన్నులో వణుకు పుట్టింది. ఇక కథ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంతకీ ఆ ప్రాణం తీసిన తప్పేంటి? చూద్దాం. రాహుల్ భయంతోనే అడిగాడు, ఏం తప్పు? దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, ఈ కాల్ లిఫ్ట్ చేయడమే అని చెప్పాడు. అంతే. ఆ ఒక్క మాటతో రాహుల్ ఫేట్ డిసైడ్ అయిపోయింది. ఆ మాట పూర్తి అయ్యిందో లేదో రూంలో లైట్లన్నీ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. చిమ్మ చీకటి, ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆ గది మొత్తాన్ని కమ్మేసింది. కొన్ని సెకండ్ల తర్వాత లైట్లు మళ్ళీ ఆన్ అయ్యాయి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. రాహుల్ లేడు, తనలాగే ఉన్న ఆ వ్యక్తి కూడా లేడు. టేబుల్ మీద కేవలం తన ఫోన్ మాత్రమే ఉంది. సో
ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే. ఒకవేళ మన భవిష్యత్తే మనకు కాల్ చేసి మనం తప్పించుకోలేని ఒక వార్నింగ్ ఇస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ ఆఖరి కాల్ లిఫ్ట్ చేయడం అనే చిన్న పొరపాటు మన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తే పరిస్థితేంటి? ఒక్కసారి ఆలోచించండి.